ఆ ప్రయత్నమే మన అన్నలు మన అక్కలు మన కోసము మన గొంతు పెంచడానికి, ఈ ప్రభుత్వాలకు వినిపించేలాగా చేయడానికి, ఈ చెవిటి ప్రభుత్వానికి ఈ గుట్టి ప్రభుత్వానికి కనబడేలాగా వినబడేలాగా చేయడానికి వీళ్ళు గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. మనం కోరుతున్న కోరికలు ఏమున్నాయి? పెద్దలున్నాయా? ఏం లేవు. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం చేప పిల్లలు వేస్తున్నామని చెప్పి లెక్కలు రాస్తున్నారు. మనం 100 కోట్లు ఇవ్వమంటలేము, 100 కోట్లే ఇవ్వమంటున్నాము. ఆ 100 కోట్లు ఎవరికి ఇవ్వమంటున్నాము? ఎవరైతే సొసైటీని నడుపుకుంటారో, ఎవరైతే చెరువు కావలి కాసి చెరువులో చేపల్ని కాపాడుకుంటున్నారో ఆ సొసైటీకి డబ్బులు ఇవ్వండి అంటున్నాము. కానీ ప్రభుత్వం ఏమంటున్నది? ఆ 100 కోట్ల రూపాయలు పంచుకుంటే మా ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులకు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలైన వాళ్ళకు, ఎంపీలైన వాళ్ళకు, నాయకులైన వాళ్ళకు కమిషన్లు కావాలి, కాబట్టి మీకు ఇస్తే మాకేమవుతుందని వాళ్ళు అంటున్నారు. మనమేమో మా పైసలు మా కోసం ఖర్చు చేస్తున్న పైసలు మా అకౌంట్లో వేయండి, మా చేతికి ఇవ్వకండి. మేము మాకు అవసరమైన చేపలు తెచ్చుకుంటాము. మా చెర్ల పెరిగే చేపలు ఏ సైజు పెంచుకోవాలి, ఏ సైజు వేసుకోవాలి అనేది మా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ నిర్ణయించుకుంటాము. ఆ నిర్ణయించుకున్న ప్రకారంగా చేపలు వేసుకుంటాము. ఆ డబ్బులు మాకే ఇవ్వండి, మట్టి తయారీలకు ఇవ్వకండి, కాంట్రాక్టర్లకు ఇవ్వకండి, కమిషన్లకు ఇవ్వకండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే సొసైటీ నడుపుకుంటున్నారో ఆ పెద్దలకు ఇవ్వండి. వాళ్ళు న్యాయంగా నిజాయితీగా చేపలు తెచ్చుకొని వేసుకొని పెంచుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకొని కుటుంబాలను కాపాడుకుంటారు అని చెప్పి మనము కోరుతా ఉన్నాము. మన కోరిక చాలా న్యాయమైంది, సహజమైంది. కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతి ఏంటిది? కమిషన్ల పద్ధతి. న్యాయానికి విరుద్ధమైనది, చట్టానికి విరుద్ధమైనది కమిషన్లు తీసుకోవడం అనేది, లంచాలు తీసుకోవడం అనేది. 8-9 సంవత్సరాలుగా మనం చేప పిల్లలు వేస్తున్నాము. ఏమైనా పెరిగిందా? మరి రాష్ట్రంలో చేపల యొక్క ఆదాయం పెరిగిందా? మనది మత్స్యకారులు భారతదేశంలో ఒక మత్స్యకారుని యొక్క సగటు ఆదాయం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. ఇంకా ఉన్నటువంటి మంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పార్లమెంట్లో జవాబు చెప్తూ మాట్లాడిండు. భారతదేశంలో సగటు మత్స్యకారుని యొక్క ఆదాయము 50,000 ఉన్నది అని చెప్పిండు. మనందరం అనుభవిస్తున్నాము, మనందరం మత్స్యకారులము. నేను కూడా ఒక సొసైటీలో సభ్యున్నే. నేను 30 ఏళ్ళ నుంచి సభ్యుని. ఎన్నడూ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు తీసుకోలేదు ఇప్పటికీ. 30 ఏళ్ళ నుంచి ఈ సొసైటీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నా సంవత్సరానికి 10,000 తీసుకోలే. పార్లమెంట్లో మాట్లాడిన మాత్రం ఏమంటున్నాడంటే మత్స్యకారునికి ఈ దేశంలో 50,000 రూపాయలు నెలకు ఆదాయం వస్తుందని చెప్తాయన. వీళ్ళు మనం ఎన్నుకునే నాయకులు. మన బతుకమ్మ ఇట్లా ఉంటుంది, సంవత్సరానికి 10 రూపాయలు రావు, 10,000 రావు, ఆయన నెలకు 50,000 వస్తారని చెప్పి జాతీయ సగటు మత్స్యకారుల యొక్క ఆదాయం 50,000 అని చెప్తాడు. అందుకని మేము ఏమంటున్నామంటే మీరు ఖర్చు పెడుతున్న పైసలు ఏవైతే పిల్లలు ఖర్చు పెడతారో ఆ పిల్లల డబ్బులు మాకు ఇవ్వండి, మా అకౌంట్లో వేయండి. మేము మంచిగా పిల్లలు చదువుకొని మీరంటున్న 50,000 ఏడాదికైనా సంపాదించుకుంటాము అనే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము. ఇవాళ మనకు తెలుగులో సామెత ఉన్నది. మన తెలంగాణలో ఇప్పటిదాకా పిల్లలు ఉంటే వాడు వేయండు అనుకుంటే ఇప్పుడు 7,000 వచ్చిండు. ఇంతకుముందు ప్రభుత్వంలో మత్స్యకారులకు నిర్లక్ష్యం జరిగింది, ఏమి మంచి జరగలేదని మనం బాధపడుతుంటే కొత్త ఆయన మార్పు వేస్తా అని వచ్చి ఇవాళ ఉన్న పిల్లల్ని సగానికి సగం తగ్గించిండ్రు, సగం కూడా వేయలేదు. ఆ వేసి ఏడేసారో ఎవరు చేస్తలేదు, అది పెద్ద రహస్యం అయిపోయింది. 2 సార్లు వేస్తామన్నారు, ఒక్కసారికే దిక్కు లేదు. వచ్చే సంవత్సరం పిల్ల ఏతరా ఏరా కూడా ఇంకా గ్యారంటీ లేదు. ఎట్లా ఎగ్గొట్టాలని చూస్తారు. రైతు బంధు ఎట్లా కొట్టిందో ఈ చేపల్ని కూడా అట్లే కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మన బాధ్యత పోయింది. మనకు ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం వాళ్ళ ఇంటికి ధర్నాలు చేయాలి రేపు పొద్దున భవిష్యత్తులో. వాళ్ళు ఏం చేస్తారు? మరి మనం ఈ ఎర్రగండలో ఉడమీకి వచ్చి కూర్చుంటే మన పేరు మీద, మత్స్యకార కుటుంబాల పేరు మీద, మత్స్యకార కులాల పేరు మీద ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీ అయిన వాళ్ళు, ఇంకో ఎమ్మెల్సీ అయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు?
మన తరఫున మాట్లాడాలి కదా ప్రభుత్వంతో, వాళ్ళు పోయి ధర్నాలు చేయాలి కదా, లేదా మనం చేసిన ధర్నాకాడికి రావాలి కదా, మరి ఎందుకు వస్తున్నారు? కాబట్టి వీళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సంఘం వాళ్ళకి, వచ్చే ధర్నాలు ఏవైతే ఉంటాయో మన పేరు మీద ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఇంటికాడ చేద్దాం. నేను కూడా వస్తా, వాళ్ళ ఇంటికాడ చేద్దాం ధర్నాలు. ఫస్ట్ వాళ్ళకి బాధ్యత లేదా? మన కాడున్న మారి ఎండకు ఎండి రోడ్ల మీద కూర్చుంటే, వాళ్ళు పోయి చేసిన కూర్చుంటే న్యాయమేనా? మత్స్యకారులకు ఎమ్మెల్యే పదవిస్తే గిట్టే ఉంటుందా? రేపు పొద్దున ప్రపంచం ఏమంటది? మత్స్యకారులకు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇళ్ళలో పోయి పన్నారు, వీళ్ళు రోడ్ల మీద దిగుతానని చెప్పారా? కాబట్టి మన నాయకులు మనం దారికి తెచ్చుకున్నాం. ఫస్ట్ మన నాయకులు దారికి తెచ్చుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం వాళ్ళకుంటుంది, నీకు నాకు లేదు అవకాశం. ప్రభుత్వంతో మాట్లాడే, రేవంత్ రెడ్డితో మాట్లాడే అవకాశం నీకుందా నాకుందా? మన ఎమ్మెల్యేలకు ఉన్నది, మన ఎంపీలకు ఉన్నది. ఎంపీఆర్ ఏం చేస్తారు? ఏదో ఏదో రాజకీయాలు మాట్లాడుతున్నారు. చేపల గురించి ఇప్పటిదాకా నోటారు ఒక మాట లేదే. నిన్నే ఆయన అడిగిందో ఆయన చేప కులంలో ఉన్నాడా ఇంకో కులం ఉన్నాడా అని మాతో ఎవడొస్తాను. ఇప్పుడు చేపల కులంలో ముఖ్యమైన చేపల గురించి మాట్లాడలేదా? ఈ చేపల కోసం కష్టపడుతున్న వాళ్ళ నుంచి, కడుపు మార్చుకునే వాళ్ళ నుంచి, ఎండలో కూర్చున్న వాళ్ళ నుంచి మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడుతున్నా కదా మన జాతికి నాయకులుగా ఉండే అర్హత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా ప్రశ్నించాలి. రెండవది, ఈ ప్రభుత్వం మార్పు తెస్తామని వచ్చింది కదా, 10 ఏళ్ళ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మనం ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసుకున్నాం కదా, మార్పు తెస్తామని ఆశ్చర్యం కదా. మరి ఏమైంది? బతికినోనికి జాడలేదు, బతికినోనికి జాడలేదు, చచ్చినాని ఊసే లేదు. 2020 నుంచి అంటే 6 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా మత్స్యకారుల వల్ల చనిపోయిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఇవాళ ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మనం నమ్ముతుంది అదే. కనీసం బతికిన వాళ్ళకు గని లేకపోవడమే, చచ్చిన కుటుంబాలకు పంపరా? వాళ్ళకన్నా ఇవ్వాల్సిన పైసలు ఇస్తున్న పైసలు, ఇవ్వాల్సిన డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వరా? 6 ఏళ్ళ నుంచి ఇంకా సతాయించుకుంటూ ఉంటారా? కాబట్టి ప్రభుత్వాన్ని మనం మళ్ళీ నిలబడాల్సిన అవసరం ఉన్నది కోరుతా ఉన్నాం. ఈ చైర్మన్ ఉన్నప్పుడు 18 కోట్ల రూపాయలు అవసరం మంది లెక్కలు చెప్తే 18 కోట్ల లెక్క అన్నపోటీ నిర్వహించడానికి 200 కోట్లు ఖర్చు పెడతారు కదా. మరి 500 కుటుంబాలు ఆదుకోవడానికి 18 కోట్లు ఖర్చు చేయడానికి ధైర్యం వస్తుంది కదా మీకు? 500 కుటుంబాలు రోడ్ల పడి కదా అన్నమో రామచంద్ర తిరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి. ఒకటేమో చేపలకు సంబంధించిన కాంట్రాక్టులు రద్దు చేసి ఆ పైసలు సొసైటీలకు అకౌంట్లో వేసి వాళ్ళే కొనుక్కునేలాగా, వాళ్ళే పెంచుకునేలాగా అవకాశం ఇవ్వాలి. రెండవది, మత్స్యకారులలో ప్రమాదవశాత్తు చనిపోయే వాళ్ళందరికీ కూడా డబ్బులు వెంటనే చెల్లించాలి. ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపలకు సంబంధించినంత వరకు, మత్స్యకారులకు సంబంధించినంత వరకు చెప్పుకోవాలని బాగా అనుభవిస్తూ ఉన్నాం మనం. ఇవాళ చేపలు అమ్మామంటే చేపలు లేవు, నీళ్లు లేవు, చెరువుల నీళ్లు గతంలో ఉన్నట్టుగా లేవు. ఆశపడ్డాం, ప్రాజెక్టులు అయితేనే చెరువులు నింపుతాము, మన బతుకులు బాగుపడతాయని ఆశపడ్డాం. ప్రభుత్వం ఏం ఇవ్వకున్నా కూడా మనకు నీళ్ళు వస్తున్నాయి, ప్రకృతి ఇచ్చిన నీళ్ళతో మనం చేపలు పెంచుకొని బతుకున్నాము. ప్రభుత్వం మీద ఆశపడాల్సిన అవసరం లేదని ఆశలు పడ్డాం, కదలన్నాం. కానీ 2 ఏళ్ళ నుంచి ఈ చెరువులన్నీ నిండిపోతా ఉన్నాయి, నీళ్లు లేవు. రేపు చేపలు ఎక్కడ వేస్తారు? అట్టి భూమి వేస్తారా? కాబట్టి దయచేసి ఈ చెరువు నింపే కార్యక్రమం చేయండి. ఇమ్మీడియట్ గా వర్షాకాలం వస్తున్నది. ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని. 20,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది. మన మార్చి 2025తోనే అయిపోయింది ఆ స్కీమ్. 20,000 కోట్లు, 20,000 కోట్లకు బదులు 20,900 కోట్లు ఖర్చు పెట్టింది. 20,000 కోట్లను కేటాయించామని చెప్పారు, 20,900 కోట్లను ఖర్చు అయిందని చెప్పారు. ఇందులో తెలంగాణ మత్స్యకారులకు నయా పైస రాలే. ఎందుకు రాలే? మనం ఈ భారతదేశ పౌరులం కాదా? మనకు ఓటు హక్కు లేదా? మన ఓట్లు వేస్తలేమా? మనం ఓట్లు వేయలేదు, నాయకులు వేయాలంటే మనకెందుకు రావాలి మన మాట? మత్స్యకారుల కోసము 20,900 అంటే 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మీరు తెలంగాణ మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కరికి పైస రావాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఈ నాయకులు ఏం చేస్తున్నట్లు, ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు?
అందరూ కలిసి కూడబెట్టుకొని వచ్చిన పైసలు వచ్చాడు మిగతారు మనకు బంధనాలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అడిగండి అన్న అమ్మాయిని అన్నట్టు అంటారు కదా, ఇవాళ మనం అడుగుతున్నాం. మన తరఫున తెలంగాణ మత్స్యకారుల సంఘం ప్రశ్నిస్తూ ఉన్నది. మా హక్కుగా వచ్చే మా పైసలు మాకెందుకు ఇవ్వలేదు? ప్రధానమంత్రి మత్స్య ప్రయోజనంలో 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణకు 100 కోట్లు కూడా ఎందుకు రాలేదు? మాకెందుకు రాలేదు? ఇవాళ కనీసము ఉచిత చేపల పంపిణీ పథకమైనా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఎలక్షన్ల కోసము 2018లో 1000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఓ స్కీమ్ పెట్టాడు, బంధువులు ఇచ్చినాడు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళందరూ ఈవెన్ వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. రేపో మాపో ప్రభుత్వం మాకేమైనా ఇస్తలేమో అని ఆశపడుతూ ఇందులో ఓట్లు వేసుకుంటా చెప్పినా కొద్ది వినుకుంటా వచ్చారు. ఇప్పటికీ దిక్కు లేదు. కాబట్టి మళ్ళీ ఒక స్కీమ్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కనీసం ఒక 5,000 కోట్ల రూపాయలు తెలంగాణలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మత్స్యకార సొసైటీలను బాగు చేస్తే తప్ప మన బతుకులు బాగుపడే అవకాశం లేదు. కాబట్టి మనం డిమాండ్ చేస్తాం ఈ వేదిక నుంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు ఏ విధంగా అయితే అనేక కులాలకి సౌకర్యాలు చేస్తున్నారో, బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకు కానీ, ఎస్టీలకు కానీ, అట్లనే మాకు కూడా మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా